సాధారణంగా జరగవు. కొన్ని మరణాలు కాలక్రమంలో మిస్టరీగా మారిపోతాయి. ఆ చావులకు కారణాలు నిస్సందేహంగా తెలియకపోవడంతో వాటిపై ఎన్నో ఊహాగానాలు, అనుమానాలు చెలరేగుతుంటాయి. అలాంటి ఉదాంతమే లండన్ లో జరిగిన జాయిస్ విన్సెంట్ మరణం. ఆమె మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. జాయిట్ విన్సెంట్ అనే మహిళ 1965 అక్టోబర్ 19న లండన్ లో జన్మించింది. ఆమె 2001లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి సన్నిహితులతో సంబంధాలు తెంచుకుంది. అనంతరం గృహహింస బాధితుల కోసం నిర్మించిన ఓ ఆశ్రమంలో ఉండడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె పూర్తిగా ఒంటరిగా జీవించసాగింది. ఈ నేపథ్యంలో 2006 జనవరి 25న పోలీసులు ఆమె అపార్ట్మెంట్ లో ప్రవేశించగా ఒక భయానక దృశ్యాన్ని చూశారు. కుర్చీలో టీవీ చూస్తున్నట్టు కనిపించిన ఆమె ఎలుగుబంటి కూర్చున్న శవంగా మారిపోయారు. ఆమె చేతిలో టీవీ రిమోట్ ఉండడం, అలాగే టీవీ ఇప్పటికీ ఆన్లోనే ఉండటం పోలీసులను ఆశ్చర్యపోయేలా చేసింది. శవం పూర్తిగా అస్థిపంజరంగా మారిపోయినప్పటికీ ఆమె దంతాల ఆధారంగా జాయిస్ విన్సెంట్ అని గుర్తించారు. వాస్తవానికి ఆమె చనిపోయి దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది. మధ్యలో ఎవరు ఆమెను చూడలేదు. టీవీ మోగుతూనే ఉండడం, అద్దె డైరెక్ట్ డెబిట్ ద్వారా చెల్లింపు అవుతూ ఉండడం వల్ల ఎవరికి అనుమానం రాలేదు. ఆమె మరణానికి గల అసలు కారణం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. ఇది ఇప్పుడు ప్రపంచ చరిత్రలో అత్యంత విచిత్రమైన మరణ మిస్టరీగా నిలిచిపోయింది.